3 లక్షల మెజారిటీతో గెలుస్తానని వైసీపీ నేత ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. మైలవరంలో రైతు బజార్ ప్రారంభోత్సవంలో కేశినేని నాని పాల్గొని మాట్లాడారు. లోకేష్ నా దృష్టిలో ఆఫ్టర్ ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మైలవరం క్యాండిడేట్గా ప్రకటించారు. ఇవాళ తిరుపతిలో 25,000 నుంచి 30,000 మధ్య మెజారిటీతో గెలవబోతున్నారు. దాంట్లో ఇవాళ ఇంతవరకు బొమ్మసాల సుబ్బారావు సీట్ వస్తుందో తెలియదు, దేవినేనమ్మ సీట్ వస్తుందో తెలియదు. మరి దేవినేనమ్మ చెప్పినట్లు 100 కోట్లు కొట్టిన వసంత కృష్ణప్రసాద్ సీట్ వస్తుందో తెలియదు. మేము చెప్పాల 100 కోట్లు కొట్టాడు కృష్ణప్రసాద్. ఎవరు చెప్పారు? దేవినేనమ్మ చెప్పాడు. దేవినేనమ్మ ఏం చెప్పాడు? వసంత కృష్ణప్రసాద్ని మైలవరం వీరప్పన అన్నాడా లేదా? అట్లాగే మట్టి తవ్వుకుంటున్నాడు అన్నాడు, బూడికి తవ్వుకుంటున్నాడు అన్నాడు, విసర తవ్వుకుంటున్నాడు అన్నాడు, 100,000 కోట్లు అవినీతి చేశాడు అన్నాడు. అట్లాగే 100 కోట్లు ఈ సంపాదించిన డబ్బుతో 100 కోట్లు తీసుకెళ్ళి చంద్రబాబుకి ఇచ్చి టికెట్ కొట్టుకున్నాడని చెప్పాడు. ఇవాళ అట్లాగే ఇప్పుడు అది నిజమైంది కదా. అంటే నిజంగా అవినీతి చేసి 100 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కుని మళ్ళీ ఇక్కడ వస్తామని వసంత కృష్ణప్రసాద్ ప్రయత్నిస్తున్నాడు. ఇంతవరకు సీటు కూడా అనౌన్స్ చేయలేని పరిస్థితిలో టీడీపీ ఉంది. అది వాళ్ళ పార్టీ యొక్క దుస్థితి. అది పరిస్థితి. సార్, గతంలో మీరు విజయవాడ ప్రజలు నాకు 3 లక్షలు గెలిపిస్తారా? చంద్రబాబు వచ్చి నుంచుంటే నన్ను విజయవాడ ప్రజలు 3 లక్షలతో గెలిపిస్తారు. చూసాం కదా 2019లో ఆయన పరిమాణి కొడుకు లోకేష్ పక్కన మంగళగిరి నుంచి ఓడిపోయాడు. ఆఫ్టర్ ఆల్ అతను నా ముందు ఓడిపోయిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రం కొడుకునే గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు. ఇవాళ ఏం చేస్తాడు? అందుకే ఆయనే రమ్మన్నాడు. ఆయన వస్తే 3 లక్షల మెజార్టీతో నేను గెలుస్తున్నాను. విజయవాడ ప్రజలు గెలిపించుకోవడం రెడీగా